దీన్ని మేము నూనె చింత అని అంటాం అనమాట. చూడండి ఈ చివరి మూతి చూసినట్టయితే దానికి చూడండి నూనె అయితే ఉంటుందన్నమాట. సో అందుకని మేమైతే నూనె చింత అని అంటాము. చూడండి మా నూనె చింత ఇది. చూడండి ఈ చింత అయితే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే దీన్ని నార్మల్గా ఇప్పుడు నార్మల్గా చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడే ఒలుస్తున్నాను. సో మీకు ఆ చింత చెట్టు కూడా చూపిస్తాను, మీరు వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూడండి మా వదిన గారు అయితే ఇక్కడ తట్టతో పంచుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఫ్రెష్ చింతపళ్ళు ఇప్పుడే చింత చెట్టు నుంచి దులిపి ఇవైతే ఉలుస్తున్నారనమాట. చూడండి దీన్ని మేము నూనె చింత అని అంటాం అనమాట. చూడండి ఈ చివరి మూతి చూసినట్టయితే దానికి చూడండి నూనె అయితే ఉంటుందన్నమాట. సో అందుకని మేమైతే నూనె చింత అని అంటాము. ఈ చింత చెట్టు యొక్క పళ్ళు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఈ చింతపండు అయితే చాలా బాగుంది. సో దీని యొక్క అంటే పులుపు కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే తీపి ప్లస్ పులుపు రెండు మిక్స్ అయి ఉంటుంది అనమాట. అలాగే దాంతోపాటు నూనె కూడా ఉంటుందన్నమాట. అలాగే చింతపండు యొక్క రేటు విషయానికి వస్తే ఇక్కడ మన సిటీలో అయితే కేజీ 200 300కి అమ్ముతారు. కానీ అదే మా ఊళ్ళో అయితే, మా పల్లెటూళ్ళలో, మా గిరిజన ప్రాంతాల్లో అయితే కేజీ జస్ట్ 23 రూపాయలు మాత్రమే అమ్ముతారనమాట. మా గిరిజన ప్రాంతాల్లో ఫ్రెష్గా దొరికిన చింతపండ్లు చాలా చాలా చౌకగా దొరుకుతుంది అనమాట. జస్ట్ 23 రూపాయలకి కేజీ. సో చూడండి ఇంత ఫ్రెష్ పళ్ళు మేము ఇంత తక్కువ రేటుకి అమ్మడం కారణం కూడా అంటే బయట అమ్ముకోలేకే అనమాట. సిటీలో అయితే చాలా ఎక్కువ రేటు ఉంటుంది అనమాట. అంటే కేజీ 200 300 పైనే ఉంటుంది. సో మేమైతే జస్ట్ 23 రూపాయలకి కేజీ చొప్పున మేమైతే ఇచ్చేస్తాం అనమాట. చింతపండు రేట్ అయితే అసలు ఏం పెరగట్లేదండి. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చింతపండు రేట్ అయితే 20 23 అంతటితో ఆగిపోతుంది అనమాట. ఇంకా ముందు ముందు పెరుగుతుందేమో చూడాలి. సో మొత్తానికైతే మా చింతపండు అయితే చూడండి మా నూనె చింత ఇది. చూడండి ఈ చింత అయితే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే దీన్ని నార్మల్గా ఇప్పుడు నార్మల్గా చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది అనమాట. చూడండి అంత బాగుంటుంది. సో ఇంకా పులుసులోకి కర్రీలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడే ఒలుస్తున్నాను. చూడండి ఒలిసిన తర్వాత ఈ విధంగా ఉండవలసిన చింతపండు ఒలిసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. నాకు ఇష్టమైన చింత అనమాట. మా ఊళ్ళలో చాలా చింత చెట్లు ఉన్నాయి, కానీ నాకు బాగా ఇష్టమైన చింత చెట్టు పండు ఇదే అనమాట. సో మీకు ఆ చింత చెట్టు కూడా చూపిస్తాను, మీరు వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే నూనె చింత చెట్టు. చూడండి ఈ చింత చెట్టు యొక్క పళ్ళే మీకైతే స్టార్టింగ్ చూపించాను కదా, అవన్నమాట. చాలా బాగుంటుందని చెప్పాను కదా. చూడండి ఈ చెట్టు చాలా చాలా పెద్దది, చాలా విశాలమైనది అనమాట. సో చూడండి మేమైతే ఇక్కడ చింతపండు అయితే చూడండి ఆ బస్తాలో సగం ఏరం అనమాట. అలా చూసినట్టయితే ఇక్కడ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ పోగు చేసాం ఒక చోట, అవన్నీ ఏరేసి ఇక్కడైతే పోగు చేసాం. ఎందుకంటే మావైతే 5 ఫ్యామిలీలు ఉన్నాయి కాబట్టి 5 ఫ్యామిలీలు పంచుకుంటాం అనమాట. పంచుకోవడానికని మేమైతే చింతపళ్ళన్నీ ఏరి ఇలా ఒక చోట అయితే పోగు చేసాం అనమాట. సో తర్వాత అయితే మేము పంచుకుంటాం. సో మొత్తానికి దులపడం అయితే అయిపోయింది. ఇంకా చిన్న ఒక 2-3 కొమ్మల్లో ఉన్నాయన్నమాట. అవి రేపు ఎల్లుండి దులుపుతాం. ఇప్పుడైతే వర్షం పడే ఛాన్స్ ఉంది కాబట్టి మేమైతే ఇప్పుడు పంచేసుకుంటాం అనమాట. అబ్బాయి వర్షం. చూడండి మా వదిన గారు అయితే ఇక్కడ తట్టతో పంచుతుందన్నమాట. 5 ఇళ్ళకి పంచాలన్నమాట మొత్తం. అది